నమః. హరి ఓం. ఎందరో మహానుభావులు అందరికీ నా నమస్కారాలు. వాస్తు వాస్తవం, జ్యోతిష్యం నిజం అనేటువంటి నినాదంతో మనం ముందుకు వెళుతూ ఉన్నాం. ఆ క్రమంలో మనం ఈరోజు తెలుసుకునేటువంటి విషయం ఏమిటంటే, మీరు తూర్పుకి గనక నడుస్తుంటే అన్నీ కష్టాలే మీకు. మీరు తూర్పుకి గనక నడుస్తుంటే, తూర్పు దిక్కునకు గనక మీరు నడుస్తుంటే మీకు అన్నీ కష్టాలే. అది ఏ విధంగా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎందుకంటే మనం నడిచే నడకే మన బాగోగులకు మూలమిక. మనం నడిచే నడకే మన బాగోగులకు మూలమిక. అంటే నిద్ర లేచి మనం నడిచేటువంటి నడక ఏదైతే ఉందో అదే మన బాగోగులకు మూలము. ఉదాహరణకి ఈ మ్యాప్ను కనుక మనం గమనిస్తే ఈ స్థలానికి, ఈ స్థలంలో ఉన్నటువంటి గృహానికి సంబంధించి, ఈ స్థలానికి సంబంధించి తూర్పు రహదారి, తూర్పు మెయిన్ రోడ్డు, తూర్పు పడమర, ఉత్తరం దక్షిణం, ఈశాన్యం నైరుతి, ఆగ్నేయం వాయువ్యం. అంటే ఈ స్థలం మొత్తం కూడా ఒక 45 అడుగులు లేదా 30 అడుగులు ఉందనుకోండి. పెద్ద స్థలం ఒక 45 అడుగులు లేదా 30 అడుగులు ఉందనుకోండి. ఈ 45 అడుగులలో లేదా ఒక 30 అడుగుల్లో 15 అడుగుల వరకు గృహ నిర్మాణం చేశారు. 15 అడుగులు వదిలేశారు. అంటే 15 అడుగుల్లో నిర్మాణం చేసి, లేదు 45 అడుగుల్లో 15 అడుగులు నిర్మాణం చేశారనుకోండి, 30 అడుగులు ఖాళీ, ఉత్తరం ఖాళీ ఉండాలని చెప్పని కొంతమంది ఇలా చేస్తారు. చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ వీడియో మీకు చెప్తున్నారు. ఎందుకంటే స్థలం పెద్దదై ఉంది కదా అని చెప్పని తూర్పు ఖాళీ స్థలం, ఉత్తరం ఖాళీ స్థలం అమితంగా వదిలేసేసి వాళ్ళు ఏంటి, దక్షిణం కన్నా నాకు ఉత్తరం చాలా ఎక్కువ స్థలం ఉండాలి, పడమర కన్నా నాకు తూర్పు చాలా ఎక్కువ స్థలం ఉండాలని చెప్పని సో వాళ్ళు ఆలోచించే మంచిదే, కానీ అది ఎంతవరకు అనేది వాళ్ళకి తెలియదు కదా పాపం. ఇలా చేశారు చాలామంది. 45 అడుగులు స్థలం ఉంటే 15 అడుగులు ఇల్లు కట్టారు, 30 అడుగులు ఉత్తరం ఖాళీ వదిలేశాడు. ఈ 15 అడుగుల్లో గృహ నిర్మాణం చేసి సింహద్వారం తూర్పు ఈశాన్యంగా పెట్టి, ఆ సింహద్వారం ఎదురుగా మెయిన్ గేట్ పెట్టాడు. పాటించాడు, బాగానే ఉంది. సింహద్వారం ఎదురుగా గేట్ పెట్టాడు, బాగానే ఉంది. కానీ ఈ సింహద్వారము మధ్య తూర్పుకుందా, తూర్పు ఆగ్నేయానికుందా అనేటువంటి విషయాన్ని మర్చిపోయాడు, గ్రహించల. అంటే ఆయన ఎంతవరకు గ్రహించాడు? ఇంతవరకే గ్రహించాడు. నేను ఇల్లు కట్టుకున్నాను, నేను తూర్పు ఈశాన్యంలో సింహద్వారం పెట్టుకున్నాను, సింహద్వారం ఎదురు గేటు పెట్టుకున్నాను, సరిపోయింది. కానీ ఈ స్థలం మొత్తానికి సంబంధించి ఈ సింహద్వారం, ఈ గేటు తూర్పు ఆగ్నేయం నడకయింది. అది ఎవరికి తెలుసు? స్థలం పెద్దది ఉన్నప్పుడు జరిగేటువంటి అనర్థాలు ఇవన్నీ కూడా. తూర్పు ఆగ్నేయం సింహద్వారం కానీ, తూర్పు ఆగ్నేయంలో గేటు కానీ, తూర్పు ఆగ్నేయం నడక కానీ నడవకూడదు. నడిస్తే అష్ట కష్టాలకు గురి అవుతారు. అపవాదులు, అపకీర్తి వస్తుంది. అంటే ఏ సింహద్వారం ఏ నడక పరంగా వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. మరలా సింహద్వారం ఎదురు మెయిన్ గేట్ రావాలని ఏమీ లేదు. వాస్తుశాస్త్రం ప్రకారం కూడా సింహద్వారం ఎదురుగానే గేట్ రావాలని శాస్త్రం ఏమీ చెప్పటం లేదు. అవకాశం ఉంటే పెట్టండి, అవకాశం లేకపోతే ఉచ్చ స్థానంలో పెట్టండి. అంటే తూర్పు ఆగ్నేయంలో కానీ, లేదు దక్షిణ నైరుతిలో కానీ, లేదు పడమర నైరుతిలో కానీ, లేదు ఉత్తర వాయువ్యంలో కానీ గేట్లు అనేది పెట్టకూడదు. అంటే తూర్పుకు కానీ, మధ్య తూర్పుకు కానీ, మధ్య ఉత్తరానికి కానీ, మధ్య పడమరకు కానీ, మధ్య దక్షిణానికి కానీ, దక్షిణాగ్నేయానికి కానీ, లేదా తూర్పు ఈశాన్యానికి కానీ, ఉత్తర ఈశాన్యానికి కానీ, లేదా పడమర వాయువ్యానికైనా సరే గేట్లను పెట్టుకోవచ్చు. ఆ గేట్లకు సంబంధించినటువంటి ఒక వీడియో నేను మీకోసం, అందరి కోసం చేస్తాను. ఇప్పుడు కొంచెం టైం తీసుకురైనా సరే చేసి ఆ గేట్లకు సంబంధించినటువంటి వివరణ కూడా మీకు ఇస్తాను. సో మనం నడిచేటువంటి నడకే మన బాగోగులకు మూలం. కాబట్టి మీరు పెట్టినటువంటి సింహద్వారం ఉచ్చ స్థానంలో ఉందా లేదా నీచ స్థానంలో ఉందా లేదా, మీరు ఏ నడక నడుస్తున్నారు, ఉచ్చమైన నడక నడుస్తున్నారా, నీచమైన నడక నడుస్తున్నారా అనేటువంటి విషయాన్ని కూడా
మీరు వాస్తుశాస్త్రం ప్రకారం గ్రహించి నిర్మాణాలు చేసుకోవలసినదిగా మా మనవి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.